హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లివర్ ఫ్రై చేసుకుందామా? ఓకే రండి. లివర్ తీసుకొచ్చానండి, ఫ్రెష్గా కడిగేసాను. దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా పెరుగు, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసాను. అది వేసి దీంట్లో పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు దాంట్లో నుంచి లివర్లో నుంచి ప్లస్ పెరుగులో నుంచి వాటర్ వస్తాయి కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. ఎంచుకోవడానికి ఇప్పుడు లివర్ వేయించుకోవడానికి అది బాయిల్డ్ అయిపోయిందండి, ఇంకిపోయింది వాటర్ అంతా. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. నూనె కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందండి. హీట్ ఎక్కింది. దీంట్లో కొంచెం 2 బిర్యానీ ఆకులు సన్నగా కట్ చేసేసాను, ఒక ఇలాచి, 2-3 లవంగాలు. అంటే మసాలాలు తక్కువనే వేస్తానండి నేను. మసాలాలు తక్కువ వేస్తే గొంతు మంట రాదనమాట. మనం ఏం తిన్నా కూడా గొంతులో మంటగా ఉంటుంది కదా, ఆ మంట రాదనమాట. మసాలాలు తక్కువ వేసుకోవాలి ఎందుకని. తర్వాత ఆనియన్స్, ఒక ఆనియన్ తీసుకున్నానండి, సన్నగా చేసుకున్నాను. చాప్స్ లాగా చిన్న ఆనియన్. ఈ ఆనియన్స్ అన్నీ సన్నగా చాప్ చేసుకున్నాను కదా. ఎందుకు సన్నగా చేసుకున్నామంటే దీంట్లో కర్రీలో కలిసిపోతుంది. అది లావుగా చేసుకుంటే బాగోదు, ఎందుకంటే సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, మిర్చి వేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తానండి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయిపోతే తొందరగా మగ్గిపోతాయి అని చెప్పేసి లైట్గా వేస్తే సాల్ట్. ఏమండి, నేను చెప్పేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. కొత్తిమీర వేసాను కొద్దిగా. ఫస్ట్ టైం చేస్తున్నానండి, నాకు అందుకే సరిగ్గా రావట్లేదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే పెద్ద మనసుతో క్షమించగలరు. దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. చిటికెడు, ఎక్కువ వద్దు, చిటికెడు వేస్తాం. కలర్ కొంచెం మంచి కలర్ కూడా బాగా వస్తుంది. ఆనియన్స్ దగ్గరికి వచ్చేసింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా, మంచిగా అయింది. ఇప్పుడు ఏం చేస్తామో, మనమైతే ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో లివరు, అది దీంట్లో వేసేస్తాం. మ్యాక్సిమం 10 మినిట్స్ అండి. 10 మినిట్స్లో మనకి లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మనం ఏం చేసాము, లివర్ని కడిగేసుకొని మంచిగా దాంట్లోనే కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా పెరుగు, కొంచెం గరం మసాలా వేసేసుకొని బాయిల్ చేసేసుకున్నాం కదా. దాంట్లోనే వాటర్ వస్తాయి కదా, మొత్తం ఏమవుతుంది, అబ్జర్వ్ చేసేసుకుంటుంది లివరు. అది మంచిగా మెత్తగా ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనం ముక్క నవలు తిన్నా కూడా మంచి స్మెల్ వస్తుంది. 5 మినిట్స్లో లివర్ ఫ్రై రెడీ. దగ్గరికి వచ్చేస్తుంది కదా ఫ్రై. ఇప్పుడు లైట్గా మనం కారం వేసుకుందాం, మన టేస్ట్ తగ్గట్టు. కొంతమంది కారం ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది కారం తక్కువ వేసుకుంటారు. కానీ లివర్లో కొంచెం కారం ఎక్కువే ఉండాలండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి, లివర్ ఫ్రై రెడీ. చూసారా ఎలా ఉందా ఈ లివర్ ఫ్రై?
ఇదిగోండి లివర్ ఫ్రై, టేస్ట్ చేస్తారా? లివర్ ఫ్రై చేయటం అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ వన్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.